హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో మనం ఇంతకు ముందు వీడియోలోనే ఒక విషయం చెప్పుకున్నాం, అంటే ఎన్టీఆర్ గారిది ఆ వార్ సినిమా గురించి. అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ఇద్దరు బడా ప్రొడ్యూసర్లు అంటే ఆ తెలుగు రైట్స్ కోసమని భారీగా పోటీ పడ్డారని. ఫైనల్గా ఆ రైట్స్ అయితే మన తెలుగు వారిలో అంటే ఆ ఎంత ఎంత రేటుకు ఏమనేది అది ఫైనల్ అయిందనమాట. ఆ విషయానికి వస్తే మన తెలుగు నుంచి సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ గారు ప్లస్ ఏసియన్ సినిమాస్ సునీల్ గారు, వీరిద్దరైతే వార్స్ 2 సినిమా కోసమని ఆ తెలుగు రేట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళు చెప్పిన రేట్కి అయితే మన ఏషియన్ పెయింట్ సునీల్ గారు అయితే వద్దని వచ్చేసారనమాట. వచ్చేసి ఆయన మన కూలీ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాకైతే 50 కోట్లు పెట్టి ఆ తెలుగు రేట్స్ అయితే కొన్నారనమాట. కాకపోతే ఆ 50 కోట్లు అనేది ఇంతవరకు అది హైయెస్ట్ అనమాట. అంటే రజనీకాంత్ సూపర్ స్టారే కాదు, మన ఇండియా ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఆయనకు మంచి ఫాలోయింగ్స్ ఉంది కాబట్టి ఆయన ఆ రేట్ పెట్టి అయితే కొన్నారనమాట. సో అది అలా అయితే ఇప్పుడు రీసెంట్గా వార్ 2 సినిమా ఎన్టీఆర్ అంటే డైరెక్ట్ బాలీవుడ్ అనమాట. బాలీవుడ్లో ఎన్టీఆర్ నటించిన అది అంటే ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ కూడా ఉన్నారనమాట. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ గారు. సో ఆ సినిమాకైతే వాళ్ళు ఇంతకుముందు 100 కోట్లు అయితే చెప్పారు, కానీ ఇప్పుడు నాగవంశీ అప్పటి నుంచి బేరసారా జరుగుతున్నాయి అనమాట. అంటే ఖచ్చితంగా ఆయా వార్ 2 మూవీ నాగవంశీనే కొనాలని చెప్పి తెలుగు రాష్ట్రాలకు ఆయనే డిస్ట్రిబ్యూటర్గా ఉండే అది రైట్స్ కొనాలని చాలా కష్టపడ్డారు, ప్రయత్నాలు చేశారు. మొత్తానికి అది సక్సెస్ అయితే అయింది. కాకపోతే అది దాదాపు 90 కోట్ల 90 కోట్ల రూపాయలకు అదైతే వార్ 2 రైట్స్ అయితే తెలుగులో నాగవంశీ గారు దక్కించుకున్నారనమాట. ఇది ఒక చరిత్ర. ఇంతవరకు తెలుగు అంటే ఒక డబ్బింగ్ మూవీకి ఇంత పెద్ద మొత్తం పెట్టి అంటే 90 కోట్లు పెట్టి ఒక డబ్బింగ్ మూవీని కొనడం అనేది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఇంతవరకు ఏ సినిమాకి, ఏ తెలుగు సినిమా అంటే ఏ హిందీ ఎంత పెద్ద హిందీ స్టార్ అయినా కూడా మన తెలుగు నుంచి ఎవరైనా ఆర్టిస్ట్ ఒక హీరో ఆ హిందీలో చేసినా కూడా ఆ రైట్స్ను తెలుగులోకి తీసుకురావడానికి ఇంత 90 కోట్లు వెచ్చించడం అనేది ఇంతవరకు సినిమా చరిత్రలో లేదనమాట. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అందులో ఆ సినిమాలో నటించాడనే ఒక్క కారణం చేత నాగవంశీ గారు 90 కోట్లకైతే ఆ రైట్స్ను తెలుగులో కొన్నారనమాట. ఇంకా జూనియర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ కూడా దాదాపు మన తెలుగులో కొంతవరకు ఫేమ్ ఉందన్నమాట. ఎందుకంటే హృతిక్ రోషన్ నటించిన క్రిష్ మూవీ ఉంటుంది. ఆ క్రిష్ మూవీ అయితే అప్పట్లో బాగా ఆదరణ పొందిందనమాట. క్రిష్ మూవీ చాలా చిన్నపిల్లలతో సహా పెద్దోళ్ళు అందరూ ఆ సినిమాని చూసి బాగా హిట్ చేశారు. అంటే క్రిష్ అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ని నార్మల్ ఇప్పుడు కూడా అదే అంటారు, అంటే క్రిష్ అంటారు హృతిక్ రోషన్ అని. ఆ పేరు తెలియని వాళ్ళైతే హృతిక్ రోషన్ చూస్తారంటే చిన్నపిల్లలతో సహా క్రిష్ అని గుర్తుపెడతారు అనమాట. అంటే ఆ క్రిష్ అనే మూవీ చాలా మంచిగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడిందనమాట. సో అందుచేత ఇప్పుడు ఇటు హృతిక్ రోషన్కి కొంతవరకు డిమాండ్ ఉంది, అంటే ఒక మంచి మార్కెట్ ఉందన్నమాట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఆయన ఎంత పెద్ద మాస్ హీరోనో. అంటే ఈయన నాగవంశీ గారు ఇంత 90 కోట్లు పెట్టి ఆ రైట్స్ కొన్నారు అంటే కేవలం ఇప్పుడు హృతిక్ రోషన్ అయితే ఓకే చూడొచ్చు చూడకపోవచ్చు, అంతేగాని అతను ఒక అంటే మన తెలుగు పరంగా హృతిక్ రోషన్కి అంత ప్రయారిటీ లేదు. కేవలం ఉన్నదంతా జూనియర్ ఎన్టీఆర్ గారికి అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి ఆ ఒక్క పోస్టర్తోనే ఈ 90 కోట్లు వెచ్చించారంటే నాగవంశీ గారికి హ్యాట్సప్ అనొచ్చు. అంతేకాకుండా ఇంకా ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యే సినిమా. అది యాస్రాజ్ ఫిల్మ్ ఆ పెద్ద ప్రొడక్షన్ సంస్థ అనమాట. ఆ సంస్థ వాళ్ళు ఈ సినిమాని అయితే నిర్మించారు. అది మన తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనమాట. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అది రిలీజ్ చేస్తున్నారు. సో దీని ప్రమోషన్ కూడా అంత భారీగానే ఉంటుంది. కాకపోతే మన తెలుగు వాళ్ళకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో వస్తే కేవలం మనకు తెలిసిందల్లా ఒకే ఒక నటుడు, అదే జూనియర్ ఎన్టీఆర్ అనమాట. ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి మెగా ఫ్యాన్స్, ఆ మాస్ ఫ్యాన్స్, అంటే ఆ రేంజ్ కేవలం ఆ ఒక్క అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి మాత్రమే మన తెలుగులో ఇంత రేటు తీసుకున్నారనేది ఇంకా నాగవంశీ గారు ఇంకా అంత డేర్ చేయడానికి కారణం అదొకటే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే అనమాట. కాకపోతే సినిమా కనుక కొంతవరకు ఓకే బాగుంది అని అనిపించుకుంటే అసలు ఆ 90 కోట్ల అనేది అది మామూలు అసలు నథింగ్ అనమాట. అది 90 కాదు, 90 ఇంకా 180 వరకు వచ్చే అవకాశాలు అయితే తెలుగులోనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన ఇమేజ్ అంతలా ఉంటుంది అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ మన తెలుగు రాష్ట్రాల్లో అంతలా ఉందన్నమాట. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఇప్పుడు ఆయన వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నా కూడా మనకి తెలుగులో కూడా బాగానే ఆయనకు ఇంకా మన
రజనీకాంత్ అంటే ఇంకా తెలుగేంది, తమిళేంది అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో మొత్తానికి ఇంకా ఆయన గురించి ఆడియన్స్ ఫ్యాన్స్ అయితే ఒక ఉంటారనమాట. ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఇంకా విదేశాల్లో మలేషియా, సింగపూర్లో అయితే ఏకంగా ఆయనకు ఒక ఫ్యాన్స్ అభిమానులు కాదు, ఒక సంఘాలన్నమాట. సంఘాలే ఉంటాయన్నమాట. అంతటి స్టార్డమ్ కలిగిన రజనీకాంత్ సినిమా కంటే ఎక్కువ ధరలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే తెలుగు రైట్స్ పలకడం అనేది అది అది ఒక గొప్ప విషయం అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాలంటే జూనియర్ రజనీకాంత్ కంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక మెట్టు పైనే ఉన్నారు అన్ని, అంటే ఆ రైట్స్ ప్రకారంగా అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా కూలీ ఉంది, ఇది ఉందన్నమాట, వార్ 2. సో ఈ రెండిట్లో ఏది అంటే తాము పెట్టిన ఒక కూలీకి అయితే 50 కోట్లు పెట్టారు, వారికైతే 90 కోట్లు పెట్టారు. సో వీళ్లకు లాభాలు వస్తాయా రావా అంటే అది రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అవి ఎంత మేరకు వసూలు చేస్తాయి అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్ అనమాట. సో ఒకవేళ ఈ రెండు సినిమాలు బాగా నడితే వాళ్ళు పెట్టిన డబ్బుకు ఖచ్చితంగా డబుల్ త్రిబుల్ రావడం అయితే పక్క అని అంటున్నారు. కానీ అది రిలీజ్ అయ్యేంత వరకు మనకు ఏ విషయం తెలీదు. ఇంకో విషయం, కూలీలో అయితే మన తెలుగు నుంచి నాగార్జున గారు ఉన్నారు, తెలుగు నుంచి నాగార్జున గారు ఉన్నారు, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, ఇంకా కన్నడ నుంచి ఉపేంద్ర, సూపర్ స్టార్ ఉపేంద్ర, ఇలా మహామహు అంటే పెద్ద పెద్ద స్టార్లు అందరూ కూలీ పైన ఉన్నారు, కూలీస్ మూవీలో ఉన్నారనమాట. ఇంకా రజనీకాంత్తో పాటు మన తెలుగు స్టారు, కన్నడ స్టారు, అట్లా మలయాళము, ఈ విధంగా హిందీలో అమీర్ ఖాన్ అంత పెద్ద స్టార్ అనమాట. అందరూ కూలీ సినిమాలో మంచి కాస్టింగ్ ఉన్నారనమాట. కాకపోతే వార్ 2లో ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరే, జూనియర్ ఎన్టీఆర్ గారు. కాకపోతే ఆయన తర్వాత ఇంకా హిందీలో ఇంకా హృతిక్ రోషన్, వీళ్ళిద్దరు. సో ఇంకా ఈ బ్యాచ్కి చూడాలన్నమాట. ఇవి రెండు సినిమాలు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది ఇంకా వేచి చూడాల్సిందే. ఇంకో విషయం మనకి వస్తే ఇంకా నెక్స్ట్ మన ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పుకున్నాం, ఒక ఆమె ఫాకీజా ఆమె గురించి మనం చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే ఆమె చాలా దీనస్థితిలో ఉంది, ఎవరైనా సహాయం చేయాలి అంటే మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్లస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్గా ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది అనమాట. ఎందుకంటే నేను చాలా దీనస్థితిలో ఉన్నాను, కొంచెం సహాయం చేయాలి అట్లా అని. కానీ ఆ విషయము డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి చేరగానే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారనమాట. ఎందుకంటే ఆమె కూడా ఒక నటి, తనతో పాటు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నటుడు, అలాగే ఈమె కూడా ఒకప్పుడు మంచి నటి అనమాట. సో అది కాక మన తెలుగు సినిమాల్లో నటించిన ఒక నటి కాబట్టి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియగానే ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి ఆమెకు 2 లక్షల రూపాయలు చెక్కుని అయితే అందజేశారనమాట. ఇంకా ఆమె పాకీజా గారు అయితే ఇంకా ఆ విషయాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టేసుకుందనమాట. నాకంటే చిన్నవాడైనా కూడా ఇంత పెద్ద మనసుతో నాకు ఇంత పెద్ద మొత్తాన్ని అందించినందుకు ఇంకా ఆయన దగ్గరుంటే ఆయన కాళ్ళు పట్టి అంటే కాళ్ళు పట్టుకునేదాన్ని, అంటే ఆ కృతజ్ఞత చూపించేదాన్ని అనే విధంగా ఆమె కూడా చాలా ఎమోషనల్ అయ్యారనమాట. సో ఇది విషయము. ఇంకొకటి ఇంకో నెక్స్ట్ సినిమాకి వస్తే వెంకీ అట్లూరి. వెంకీ అయితే వెంకీ అట్లూరి అంటే ఈయన డైరెక్టరు. యాక్చువల్గా తెలుగు సినిమాలో ఒక 3 సినిమాలు చేశారు. తొలి ప్రేమ, ఇంకా మిస్టర్ మజ్ను, ఇంకొకటి ఏదో రంగది అని ఏదో ఒక 3 సినిమాలు అయితే తెలుగు చేశారనమాట. ఈ తెలుగు సినిమాలు ఇది అయ్యాక తర్వాత లాస్ట్ చివరి 2 సినిమాలు అంటే మళ్ళీ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుతో దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్, మళ్ళీ ధనుష్తో సార్ అనే సినిమా చేశారనమాట. సో ఈ 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అంటే లక్కీ భాస్కర్ సూపర్ డూపర్ హిట్, ప్లస్ సార్ కూడా ఇంకా హిట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఆయన మన తెలుగు స్టార్లను వదిలేసి ఇంకా తమిళ్ మలయాళం పైన పడ్డారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే సూర్య గారు, తమిళనాడు సూపర్ స్టార్ సూర్య గారితో ఇక నెక్స్ట్ మూవీ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాని మన నాగవంశీ గారు, అంటే వార్ 2 సినిమాకు రైట్స్ కొన్న నాగవంశీ సితార్ ఎంటర్టైన్మెంట్ వారే ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఈ సినిమాని అయితే భారీ బడ్జెట్, ఇది కూడా ఇంకా సూర్య క్రేజ్కి తగ్గట్టుగా ఇది అంటే ప్యాన్ ఇండియా మొత్తం, ఇప్పుడు స్టార్లతో తీసే సినిమాలు మొత్తం ప్యాన్ ఇండియా సినిమాలే. సో ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో నిర్మించాలని నాగవంశీ గారు అయితే భారీ బడ్జెట్తో ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారనమాట. సో ఇందులో సూర్య క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని ఈ మధ్యన వెంకీ ఒక చిన్న హింట్ ఇచ్చారనమాట. అంటే సూర్యది గజనీ అనే ఒక సినిమా ఉంటుంది, అది బ్లాక్ బస్టర్, ఇప్పటికీ అది మర్చిపోలేని సినిమా సూర్య కెరియర్లో. ఆ సినిమాలు చూసి చాలా మంది హీరోలు కూడా ఇన్స్పైర్ అయ్యారనమాట. అంతటి అద్భుతమైన నటన కనబరిచాడు సూర్య. ఆ సినిమాలో సంజయ్ రామస్వామి అని ఆయన క్యారెక్టర్ పేరు ఉంటుంది అనమాట. ఒక క్యారెక్టర్ పేరు, ఆయన కోటీశ్వరుడుగా ఉన్నప్పుడు ఆయన పేరు సంజయ్ రామస్వామి అనమాట. సో ఈ సినిమాలో కూడా ఇప్పుడు వెంకీ సూర్య వీళ్ళతో తీయబోయే సినిమా కూడా
అందులో సూర్య క్యారెక్టర్ ఇదే సంజయ్ రామస్వామి అలా ఉంటారంట. కాకపోతే ఫ్యామిలీ ఎమోషన్ చాలా ఎక్కువగా ఉంటదనమాట. ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే సినిమాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనమాట. సో, చూడాలి. ఈ సినిమా అంటే ఇంతకుముందు 'రెట్రో' అని ఒక సినిమా చేశారు. 'రెట్రో' అంటే అది తమిళ్ సినిమా పక్కాగా. దాన్ని తెలుగు కూడా డబ్ చేశారు. కానీ తమిళ్‌లో 'రెట్రో' సినిమా అయితే బాగా హిట్ అయింది. హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూలే సాగిందనమాట. కానీ తెలుగు కాడికొస్తే అది ఊహించినంతగా ఆడలేదు. అంటే సూర్య మన తెలుగు హీరో లాంటి వాడే చెప్పాలంటే. ఇంగా తమిళ్ హీరో అయినప్పటికీ మన తెలుగులో బాగా ఓన్ చేసుకున్న మన ఐడియన్స్ అయితే సూర్యాని అయితే బాగా ఓన్ చేసుకున్నారనమాట. ఒక తెలుగు హీరోలానే సూర్యాని గాని, సూర్య తమ్ముడు కార్తీని గాని వీళ్ళిద్దరినైతే మన తెలుగు హీరోలాగే ట్రీట్ చేస్తారనమాట. అంత ఫాలోయింగ్ మన తెలుగులో ఉంది. కాకపోతే దాని సూర్య ప్రీవియస్ మూవీ 'రెట్రో' అయితే అంత పెర్ఫార్మెన్స్ బాగలేదు. అంటే మన తెలుగులో బాగలేదనమాట. తమిళ్లో అయితే సూపర్ డూపర్ హిట్. కానీ ఈ సినిమాతో ఇంకా మన తెలుగు డైరెక్టర్ కాబట్టి వెంకీ అట్లూరి ఇంకా దీని మీద ఒక మంచి కాన్సెప్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్తో మంచి ఎమోషన్ కనెక్ట్ చేసి భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మన తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వెంకీ గారికి ఇంకా తమిళ్ మలయాళం హీరోలు తప్ప మన తెలుగు హీరోలతో ఇంకా అసలు చేయనంటున్నారో అది ఏమో తెలీదు. మంచి మంచి కాన్సెప్ట్లన్నీ ఆ హీరోలతోనే చేసి మంచి పేరు వాళ్ళకి తెస్తున్నారు. సరే ఏమైనప్పటికీ మన తెలుగు డైరెక్టరు ఇంకా అదర్ భాషల్లో వేరే భాషల్లో కూడా ఇంకా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంటే అది మనకే గర్వకారణము. సో ఇది ఇవాల్టి సినిమా స్టోరీ. సో నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకా వేరే కథలతో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో అంతవరకు మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నమస్తే.